మనం అస్సలు చేయకూడని పని ఏమిటో తెలుసా? మీ అందరికి ఒక చిన్న కథ రూపంలో చెప్తానండి. అస్సలు మిస్ అవ్వద్దు. ఒక గ్రామంలో ఇద్దరున్నారు. ఒక వేశ్య స్త్రీ, మరొకడు బ్రాహ్మణోత్తమురాలు. అయితే ఈ బ్రాహ్మణోత్తమురాలు 24 గంటలు ఏ పూజ చేసినా సరే, ఆ ఎదురింటి ఆవిడ మీద తన మనసంతా పెట్టేది. 10కి ఎవడొచ్చాడు, 12కి ఎవడొచ్చాడు, మధ్యాహ్నం ఎవడొచ్చాడు, రాత్రి ఎవరొచ్చారని పూజ చేస్తా కూడా ఇవన్నీ లెక్క పెడతా ఉండేది. ఈ వేశ్య స్త్రీ ఆవిడ ఎటువంటి పాపపు పని చేస్తున్నా సరే, ఆ 10 అయింది కదా, ఇప్పుడు నైవేద్యం పెట్టుండిద్ది. సాయంత్రం 6 అయింది కదా, సంధ్యావందనం చేసుకుంటా ఉండిద్ది. ఇంకాసేపు ఆగితే భగవద్గీత చదివిద్ది. ఇంకాసేపు ఆగితే ఏ భాగవతంలో ఈ గజేంద్ర మోక్షమో లేకపోతే ప్రహ్లాదోపాఖ్యానమో చదువుతూ ఉండిద్ది. అని చెప్పి ఆ వేశ్య స్త్రీ తను పాపం చేస్తున్నా సరే, తన మనసంతా కూడా ఎక్కడ పెట్టిందండి? బ్రాహ్మణురాలు ఎటువంటి మంచి పనులు చేస్తుందా, నాకు ఎప్పుడు లభిస్తుందా అన్న ఆలోచన మీద ఉంది. ఇద్దరు చనిపోయారండి. ఇద్దరిని పైకి తీసుకెళ్ళిపోయారు. బ్రాహ్మణురాలునేమో నరకానికి తీసుకెళ్లారు, ఈ వేశ్య స్త్రీనేమో స్వర్గానికి తీసుకెళ్తున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణ స్త్రీ అడ్డుపడి, నన్నెందుకు నరకానికి తీసుకెళ్తున్నారు, ఆవిడనెందుకు స్వర్గానికి తీసుకెళ్తున్నారు అని చెప్పి అడిగిందండి. అప్పుడే అక్కడ యమభటులు చెప్పారు, నువ్వు నిరంతరము పూజ చేస్తూ ఉన్నా కూడా నీ మనసంతా పాపపు మీదే పడి ఉంది. ఆవిడ ఏం చేస్తుందా, ఆవిడ తప్పొప్పులు ఎంచే పనిలోనే ఉంది నీ బుద్ధి అంతా కూడా. ఇన్ కేస్ ఆవిడ వేసేస్తే తను పాపం అనుభవిస్తున్నా సరే, నాకెందుకు ఇంతటి పాపపు జన్మ ఇచ్చాడు భగవంతుడు, నాకు ఆ బ్రాహ్మణురాలాగా మంచి జన్మిస్తే నేను కూడా భగవద్గీత భాగవతం చదువుకుంటాను, నేను కూడా నిరంతరం పూజ చేస్తాను, షోడశోపచారాలు చేస్తాను అని చెప్పి తన మనసంతా కూడా ఆ భగవంతుడి మీద లగ్నం చేసింది. నువ్వు చేసిన పూజ ముఖ్యం కాదు, నీ భావన ముఖ్యము అని చెప్పారండి. అట్లా మనం కూడా ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళని తప్పులు ఎంచే పని మానుకొని మన భావన అంతా కూడా భగవంతుడి ప్రేమపూర్వక సేవలో నిమగ్నం చేస్తాము, అప్పుడు మన జీవితాలు కూడా సుఖమయమవుతాయండి. హరే కృష్ణ. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఫాలో చేసి హరే కృష్ణ కమెంట్ చేయండి.